And coming to runtime initialization. Runtime initialization అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైంలో వాల్యూస్ ఇవ్వడం. రన్ టైంలో ఇనిషియలైజ్ చేయాలి అంటే we use input functions యూజ్ చేస్తాం. Input functions. What is the use of input function? Read the data from the input device. Read the data or read the values from the input device. Data from the input device. Input device. That is nothing but keyboard. Keyboard. Input device అంటే ఏంటి? కీబోర్డ్. సో కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన డేటా ప్రోగ్రామ్లోకి రీడ్ చేసుకోవాలి at the time of execution. At the time of execution టైంలో కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన డేటా ప్రోగ్రామ్లోకి వెళ్ళి సమ్ స్పెసిఫైడ్ వేరియబుల్లో స్టోర్ చేయడాన్ని మనం రన్ టైమ్ ఇనిషియలైజేషన్ అంటాం. సో ఈ రన్ టైమ్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము అంటే సో ఫస్ట్ ఏం చేస్తామంటే సో int a square brackets is equal to new int of 5 అంటాం. సో దిస్ ఈజ్ అరే సైజ్ అప్ టు 5 ఎలిమెంట్స్ వరకు స్టోర్ అవుతాయి, రైట్? అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ రీడ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ a ఆఫ్ 0 ఈక్వల్ టు s డాట్ నెక్స్ట్ ఇంట్ ఇలా రాస్తాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నెక్స్ట్ ఇంట్? రీడ్ ద ఇన్పుట్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. సో ఈ నెక్స్ట్ ఇంట్ అనేది ప్రీడిఫైన్ మెథడ్, అది స్కానర్ అనే క్లాస్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ స్కానర్ అనే క్లాస్కి ఎస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని కాల్ చేసి రీడ్ చేసుకున్న వాల్యూ ఏ ఆఫ్ 0లో స్టోర్ చేసాం. ఇలా ఎన్ని వాల్యూస్ రీడ్ చేయాలి? సో మనం 5 వాల్యూస్ రీడ్ చేయాలి. ఒక్కొక్క వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇండెక్స్ నంబర్స్ బేస్ చేసుకుని స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అరే ఆఫ్ ఎలిమెంట్స్ అంటేనే ఇట్ మీన్స్ మోర్ దాన్ 1 కాబట్టి సో అవి కూడా ఇండెక్స్ నంబర్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఇన్సర్ట్ చేయాలి అన్నా సో లేదా యాక్సెస్ చేయాలి అన్నా స్టోర్ చేయాలన్నా యాక్సెస్ చేయాలన్నా ఇండెక్స్ నెంబర్ హెల్ప్ తీసుకునే చేస్తాం కాబట్టి సో మనం ఈ ఇండెక్స్ నంబర్స్ని మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ రిపీట్ అయ్యేలా చేసి రీడ్ చేసుకోవచ్చు. సో అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు ఇలా ఎన్ని టైమ్స్ అని రాస్తాం? 5 ఉన్నాయి కాబట్టి 5 రాయొచ్చండి. సో 10 ఎలిమెంట్స్ ఉంటాయి లేదా 15 ఎలిమెంట్స్ ఉంటాయి. 15 ఇచ్చామంటే సో 0 to 14 వరకు రాయాలి. సో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ కదండి. సో అప్పుడు మనం దీన్ని ఓవర్కమ్ చేస్తూ సింప్లిఫై చేసి రాయడానికి మనం ఏం చేస్తామంటే లూపింగ్. సో దట్ ఈస్ ఫర్ లూప్. సో అంటే ఒకటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే సింప్లిఫై చేసి ఫైనల్గా చెప్పాలి అంటే అరే ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేయాలి అంటే వి యూజ్ ఫర్ లూప్. అరే ఆఫ్ ఎలిమెంట్స్ అంటేనే మోర్ దాన్ వన్ వాల్యూ రీడ్ చేయాలంటేనే యూజ్ ఫర్ లూప్, రైట్? బట్ ఆ ఫర్ లూప్ అనేది ఎన్ని ఇటరేషన్స్ రిపీట్ అవ్వాలి అంటే ఇండెక్స్ నంబర్స్ ఎన్ని ఉంటే అన్ని. ఇండెక్స్ నంబర్స్ ఎన్ని ఉంటాయి? 0 నుంచి n-1 వరకు అన్నాం. సో n-1 అంటే దట్ ఈస్ 0 i less than 5 అన్నా లేదా i less than or equals to 4 అన్నా ఒకటే. సో ఇక్కడ నేను 5 అని ఎందుకు తీసుకున్నాను అంటే మనం ఇక్కడ సైజ్ ఇచ్చాం కాబట్టి ఓకే లెస్ దాన్ 5 అంటే i వాల్యూ 4 వరకు రిపీట్ అవుతుంది అని. సో రైట్ i ప్లస్ ప్లస్ సో హియర్ int i ప్లస్ ప్లస్ ఓపెన్ బ్రేస్ అండ్ దెన్ ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఎన్ని టైమ్స్ జరగాలి? సో ఇది ఎన్ని టైమ్స్ ఇటరేషన్స్ జరిగితే అన్ని టైమ్స్. సో మనకి ఫస్ట్ ఓన్లీ ఇండెక్స్ నెంబర్ 0లోనే కాదు కదా. సో మనకి డిఫరెంట్ ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి 1 ఉండొచ్చు, ఒకసారి 0 ఉండొచ్చు, ఒకసారి 2 ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మీరు i వాల్యూ ఏ ఇండెక్స్ నెంబర్ని ఇండికేట్ చేస్తుందో సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ వాల్యూస్ ఒక్కొక్కటి 1 by 1 రీడ్ చేసుకుని ఆ స్పెసిఫైడ్ లొకేషన్లో స్టోర్ చేయడానికి మనకి ఈ ఫర్ లూప్ యూజ్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు మనం సింపుల్గా హౌ టు రీడ్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ అని అడిగితే రన్ టైంలో ఎగ్జిక్యూషన్ టైంలో అరే ఆఫ్ ఎలిమెంట్స్ని ఎలా రీడ్ చేయాలి అంటే సో బై యూజింగ్ దీస్ స్టేట్మెంట్స్ దట్ ఈస్ ఫర్ int i equal to 0 semicolon i less than 5 i plus plus so open brace e of i equal to s dot next int అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ i వాల్యూ 0 అండి. సో 0 less than 5
ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ అండి. ఈ కండిషన్ ట్రూ అవుతే ఏమవుతుందంటే విత్ ఇన్ ద బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. విత్ ఇన్ ద బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఏంటి? దట్ ఈస్ ఏ ఆఫ్ ఐ. హియర్ ఐ ఈక్వల్ టు ఇనిషియల్లీ 0. సో 0 దట్ ఈస్ ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ రీడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే మెథడ్ అని చెప్పాం. అంటే మీరు కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ 15 ఎంటర్ చేశారు. ఈ ఎంటర్ చేసిన డేటా ఏ లొకేషన్ లో స్టోర్ అవుతుంది అంటే ఏ ఆఫ్ 0 లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా స్టేట్మెంట్స్ ఏమి లేవు కాబట్టి నెక్స్ట్ ఫర్ లూప్ ఎక్కడికి వెళ్తుంది అంటే నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ ఇస్ నథింగ్ బట్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ మూవ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత సో ఫర్ అనేది బై డిఫాల్ట్ గా లూపింగ్ స్టేట్మెంట్ కాబట్టి సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్తుంది అంటే i++ కి వెళ్తుంది. ఇట్ మీన్స్ i is incremented by 1. సో దట్ ఈస్ 0 + 1 1. 1 less than 5. అగైన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు నెక్స్ట్ రీడ్ చేసుకునే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఏ ఆఫ్ 1 లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది 10 అనుకుందాం, 12 వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ అగైన్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఐ వాల్యూ 2 అవుతుంది, 2 less than 5 అవుతుంది. అగైన్ కండిషన్ ట్రూ అవుతుంది. దిస్ ఈజ్ ఏ ఆఫ్ 2 వాల్యూ సంథింగ్ ఏదో వాల్యూ స్టోర్ చేసుకున్న దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 50. అండ్ దెన్ అగైన్ ఐ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1 దట్ ఈస్ ఐ ఈక్వల్ టు 3. సో దట్ ఈస్ ఐ ఈక్వల్ టు 3 దట్ ఈస్ 3 less than 5. అగైన్ కండిషన్ ఈజ్ ట్రూ. అండ్ దెన్ ఏ ఆఫ్ 3 ఈక్వల్ టు సమ్ వాల్యూ స్టోర్ చేస్తుంది దట్ ఈస్ 30. And then again I is incremented by 1 that is I equal to 4. 4 less than 5. Again condition is true. Again this condition is true. And then again for loop లోపలికి ఎంటర్ అవుతుంది. That is a of 4 equals to something. That is 40 అనే వాల్యూ స్టోర్ చేసాం అనుకుందాం. రైట్, 40 అనే వాల్యూ స్టోర్ చేసాం అనుకుందాం. సో అక్కడతో 40 స్టోర్ అవుతుంది. And then I is incremented by 1 that is I equal to 5. 5 less than 5. So 5 less than 5 condition is false. This condition is false. So loop is terminated. Loop is terminated. Loop అనేది terminate అవుతుంది. Terminated. ఓకే, సో లూప్ టెర్మినేట్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పటి వరకు మనం ఏం చేసినట్టంటే మనకు కావాల్సిన అరే ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం రీడ్ చేసుకున్నాం. దట్ ఈస్ ఏ ఆఫ్ 0 సంథింగ్ 15. ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు సంథింగ్ దట్ ఈస్ 12. సో ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు సంథింగ్ a2 equal to something and a of 3 equal to something. a of 3 equal to something. సో ఇలా మనం ఇప్పటి వరకు మనం రీడ్ చేసుకున్న ఎలిమెంట్స్ అన్ని ఇలా స్టోర్ అవుతాయి. సో వై బికాజ్ అరే ఈజ్ ఏ కాంటిగ్యుయస్ మెమరీ. సో ఇక్కడ రిప్రజెంట్ చేయడం ఇలా చేశాను కానీ ఇంటర్నల్ గా మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి మీ అందరికి తెలుసు. సో దీస్ ఆర్ మోర్ దాన్ 1 ఎలిమెంట్ ని రీడ్ చేయడం, అది అట్ ద టైమ్ ఆఫ్ రన్ టైమ్ లో అరే ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేసుకోవడం ప్రాసెస్ ఇది. రైట్, సో దిస్ ఈస్ కాల్డ్ ఇనీషియలైజేషన్. రైట్, సో ఇనీషియలైజేషన్ అంటే ఏంటంటే అసైనింగ్ ఏ వాల్యూ ఇన్ టు ద వేరియబుల్. సో వేరియబుల్ లోకి ఒక వాల్యూని అసైన్ చేయడాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. సో అవి ఎన్ని వేస్ లో చేయొచ్చు అంటే సో 2 వేస్ లో చేయొచ్చు, కంపైల్ టైంలో అండ్ రన్ టైంలో. కంపైల్ టైంలో ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటంటే వేరియబుల్ డిక్లేర్ చేసిన టైంలోనే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తే దాన్ని వాల్యూ స్టోర్ చేస్తే దాన్ని కంపైల్ టైం ఇనిషియలైజేషన్ అంటాం. సో రన్ టైంలో విత్ హెల్ప్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేసి మనం రీడ్ చేసుకోవడాన్ని, కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన డేటాను రీడ్ చేసుకోవడాన్ని రన్ టైం ఇనిషియలైజేషన్ అంటాం.